విశ్వంలో మనం ఒక్కరమే ఉన్నామా? మానవులు కాక ఇంకెవరైనా ఈ విశ్వంలో ఉన్నారా? ఈ విశ్వంలో మానవులు కాక అనేక రకాల జీవరాశులు, మానవులకు తెలిసిన జీవరాశులు ఉన్నాయి. కానీ ఈ విశ్వంలో ఈ గ్రహాంతర వాసులు ఉన్నారా? అంటే భూమిపైన లేనివారు ఇతర గ్రహాల్లో కూడా ఉన్నారా? విశ్వాంతరాల్లో ఏం జరుగుతుంది? ఈ ప్రశ్న మనుషులకు చాలా ఆసక్తికరమైనది, శాస్త్రవేత్తలకు ఆసక్తి కలిగించేది. అడపాదడపా వార్తల్లో, మీడియాలో వచ్చేది. యూఎఫ్ఓలు, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, ఎగిరే పల్లాలు అని రకరకాల పేర్లతో వస్తూ ఉంటాయి. అడపాదడపా ఇంకో అక్కడ ఏలియన్ కనబడ్డది, ఇక్కడ ఏలియన్ కనబడ్డది. వీటిపైన ఈవెన్ సినిమాలు వచ్చాయి, మీకు నవలలు వస్తాయి. అన్ని రకాలుగా ఇదొక చాలా ఉత్కంఠ కలిగించేటువంటి సబ్జెక్టుగా మారిపోయింది. తాజాగా ఒక ప్రశ్న, ఆసక్తికరమైన ప్రశ్నను ఒక పరిశోధన వేసింది. ఆ ప్రశ్న ఏంటంటే, అసలు ఈ గ్రహాంతర వాసులు ఎప్పుడోసారి వచ్చేది కాదు, భూమి పైన మనతోనే జీవిస్తున్నారా మనకు తెలియకుండా, రహస్యంగా, లేదా మన రూపంలోనే ఉంటున్నారా అనే ప్రశ్నకు అవునని ఈ పరిశోధన సమాధానం చెప్తోంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం, మళ్ళీ ఎవరో ఊరు పేరు లేని పరిశోధన కాదు, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రామ్ వీరు జరిపిన పరిశోధనలో, వారు సమర్పించిన పరిశోధనా పత్రంలో ఈ గ్రహాంతర వాసులు విశ్వములో ఎక్కడైనా ఉండవచ్చు, భూమిపైన మనతో పాటు సంచరించవచ్చు రహస్యంగా, మనకు కనిపించకుండా. వారు మనకన్నా సాంకేతిక పరంగా చాలా అడ్వాన్స్ ఉండడం వల్ల మనకు కనిపించకపోవచ్చు, లేదు మనలాగే నివసిస్తూ ఉండవచ్చు, మనలాగే కనిపించవచ్చు, కానీ మనలో కూడా వారు ఏలియన్స్ ఉండవచ్చు, లేదు చంద్రునిపైన ఉండవచ్చు, లేదా భూగర్భంలో ఉండవచ్చు. సో ఇలా ఏలియన్స్ ఎక్కడైనా ఉండవచ్చు అనేది థియరీ. సో ఈ థియరీ అఫ్కోర్స్ ఇంకా ఈ పరిశోధనను రివ్యూ చేయాలి, సమీక్షించాలి. పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు కూడా చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మా రీసెర్చ్ను చాలామంది అనుమానంతో చూస్తారు అని వాళ్ళు ఒప్పుకున్నారు. సో అందువల్ల ఈ ఏలియన్స్ పైన మేము భూమి పైన మనతో పాటు ఉండవచ్చు, రహస్యంగా మనతో జీవించవచ్చు అంటే అంత సులభంగా సైంటిఫిక్ కమ్యూనిటీ అంగీకరిస్తుందా అని. అందువల్ల ఈ పరిశోధన కొత్త యాంగిల్. ఇప్పటిదాకా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, ఆకాశంలో ఏదో ఎగురుతున్నట్లు కనిపించడం, అది ఏమిటో తెలియకపోవడం, కొన్నిసార్లు రహస్యమైనటువంటి మిలిటరీ ఆబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు. ఆ మధ్య చైనాకు చెందిన బెలూన్స్ అమెరికా వద్ద కనుగొంటే కొంతకాలం అది చైనా బెలూన్స్ అనుకోలే, ఇలాగే ఏలియన్స్ కావచ్చు, యూఎఫ్ఓ కావచ్చు అన్నారు. తర్వాత అర్థమైంది ఇవి చైనా బెలూన్స్ అని. చైనా వాళ్ళు చెప్పేది, మేము వాతావరణ పరిశోధనకు కొంత ఈక్విప్మెంట్, పరికరాలతో పంపించిన బెలూన్ అని చైనా చెప్పింది. కాదు, మా మిలిటరీ రహస్యాలు తెలుసుకోవటానికి పంపిన నిఘా బెలూన్స్ అని అమెరికా వాదించింది. అంతకుముందైతే ఇవి ఏలియన్స్ కావచ్చు అని కూడా వచ్చింది. సో ఈ ఎగిరే పల్లాలు అంటే ఆకాశంలో కనిపించేటువంటి ఈ ఆబ్జెక్ట్స్ ఏమిటో తెలియనప్పుడు ఇవి గ్రహాంతర వాసులు అయ్యుంటాయి అని మన దగ్గర చర్చలు జరుగుతూ ఉంటాయి. సో ఈ పరిశోధన కూడా చెప్పేది ఏంటంటే, ఇలాంటి యూఎఫ్ఓలు లేదా అన్ఐడెంటిఫైడ్ ఎనామలస్ ఫినామినా అంటారు, యూఏపీ అంటారు. పాపులర్గా వీటిని అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటారు. సైంటిఫిక్ పరిభాషలో అన్ఐడెంటిఫైడ్ ఎనామలస్ ఫినామినన్. సో ఒక ఆశ్చర్యానికి కలిగించే, అర్థం కాని ఫినామినా ఇది. సో ఇది ప్రధానంగా గ్రహాంతర వాసులు స్పేస్ షిప్స్లో, రోజసీ అంతరిక్ష నౌకల్లో భూమిపైన మనతో పాటు నివసిస్తున్న ఏలియన్స్, గ్రహాంతర వాసుల్ని కలిసి వెళ్ళటానికి వస్తున్నారు అనేది ఈ పరిశోధనలో పేర్కొన్న అంశం. అది కావచ్చు అలా, ఎందుకంటే అందుకే ఆ స్పేస్ షిప్సే మనకు అలా కనబడుతున్నాయేమో, ఈ భూమిపైన వారికి సంబంధించిన గ్రహాంతర వాసుల్ని కలిసి వెళ్తున్నారేమో అని. సో అందువల్ల ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ హైపోథెసిస్. ఆ శాస్త్రవేత్తలే చెప్పినట్లు దీన్ని అంత సులభంగా సైంటిఫిక్ కమ్యూనిటీ ఒప్పుకోదు, చాలా డెప్త్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. అందువల్ల అయితే స్టీఫెన్ హాకింగ్, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, చాలా రోజుల కింద చెప్పాడు, ఏలియన్స్ ఉన్నారా యూనివర్స్లో,
అంటే మనము కాక ఈ విశాల విశ్వములో ఇంకా ఏ జీవరాశులైనా ఎక్కడైనా ఉన్నాయా అంటే ఉండవచ్చు. మనకన్నా చాలా ప్రిమిటివ్ ఫామ్లో ఉండవచ్చు, లేదా మనకన్నా చాలా అత్యాధునిక ఫామ్లో కూడా ఉండవచ్చు. స్టీఫెన్ హాకింగ్ ఏమంటాడంటే, ఫర్ మై మ్యాథమెటికల్ మైండ్, గణిత శాస్త్ర ఆలోచనతో చూస్తే ప్రాబబిలిటీ ఎస్ ఉండవచ్చు. ఎందుకంటే ఈ విశాల విశ్వంలో భూమి మాత్రమే ఒక్క గ్రహం కాదు, అనేక సౌర కుటుంబాలు, ఒక్కొక్క సౌర కుటుంబాలు అనేక గ్రహాలు. ఇది అంతు చిక్కని విశ్వం ఇది. సో ఈ అంతు చిక్కని విశ్వంలో ఈ గ్రహాంతరాలలో ఎక్కడో ఏమో మనకన్నా చాలా మనకు తెలియని జీవరాశి ఉంటే ఉండవచ్చు. కానీ అది ఎవరు ఎక్కడున్నారు అని తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేదు అంటాడు స్టీఫెన్ హాకింగ్. ప్రయోజనం కాదు, ఇది ప్రమాదంగా కూడా మారవచ్చు అంటాడు. ఎందుకంటే మనకన్నా చాలా హైలీ అడ్వాన్స్ టెక్నాలజికల్లీ సుపీరియర్ వారి జీవరాశులు అనుకుందాం. అప్పుడు మనకు ప్రమాదం కూడా ఉండొచ్చు. మనం వాళ్ళు ఎక్కడున్నారని తెలుసుకోవడానికి వెళితే దండయాత్రకు వచ్చారని చెప్పి వారు ఒక్క దెబ్బకు భూమినే లేకుండా చేయొచ్చు. అందువల్ల ఉంటే ఉండవచ్చు గ్రహాంతరవాసులు. వాళ్ళ గురించి మనం వెతికి ఇప్పుడు చేయగలిగింది ఏమన్నా ఉందా? ఇప్పుడు మనము అంగార గ్రహంపైకి వెళ్ళాలి, చంద్రమండలంపైకి వెళ్ళాలని మన వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న భూమిపైన ఉన్న మనుషులే ఐక్యంగా ఉండలేరు. కులాల మధ్య, మతాల మధ్య, రాజకీయ పార్టీల మధ్య, దేశాల మధ్య, జాతుల మధ్య, కలర్ వైట్ అండ్ బ్లాక్ అని, మెన్ అండ్ ఉమెన్ అని, ఇలా ఇన్ని రకాలుగా కొట్టుకుంటున్నాం. సో ఇప్పుడు ఇంకా గ్రహాంతర వాసులు కూడా తెలిసారనుకోండి, ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే మనం కొట్టుకుని సరిపోతున్నది. తెలుగుదేశం అని, వైసీపీ అని, ఇప్పుడు ఆ గ్రహాంతర వాసులు కూడా ఎంటర్ అయ్యారనుకోండి, ఇంకెన్నిసార్లు కొట్లాడుకోవాల్సి ఉంటుంది మనం? ఇప్పుడు ఉన్న కొట్లాడాలి సరిపోవా మనకు? ఇండియా, పాకిస్తాన్ అని మనం ఎన్ని రకాలుగా కొట్టుకుంటున్నాం. అగ్ర కులాలు, అనగారిన కులాలు, ఆ డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, ఇన్ని అంతరాలు ఉన్నాయి. ఇంకా అంతరాలు పెంచుకుందామా? అందువల్ల భూమిపైన ఉన్న జీవరాశులు సుఖంగా శాంతియుతంగా ఉండడం నేర్చుకుంటే ఆ గ్రహాంతర వాసుల సంగతి తర్వాత చూద్దాం, వాళ్ళు కనబడ్డప్పుడు.